కేవలం 10 మినిట్స్లో అయిపోయే రెసిపీ ఏదైనా ఉంది అంటే ఇలాంటి రైసెస్ అండి. నేను ఈ రోజైతే టమాటా రైస్ చేశాను, పిల్లలు అడుగుతున్నారని. మనకి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూడా ఫస్ట్ గుర్తొచ్చేది టమాటా రైసేనండి. తొందరగా చేసేసుకోండి. ఇంకా మనం బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కూరలు చేసే ఓపిక లేనప్పుడు తొందరగా గుర్తొచ్చే ఐటెం కూడా ఈ టమాటా రైసేనండి. చాలా త్వరగా అయిపోతుంది అండ్ కూరగాయలు కట్ చేసే ప్రాసెస్ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. సో ఇదైతే త్వరగా అయిపోతుంది అని చెప్పేసి ఇదే చేసుకుంటూ ఉంటాము. సో అది ఇప్పుడు ఎలా చేసుకుంటాము ఏంటి అనేది ప్రాసెస్ ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ ఒక మూకుడు తీసుకొని అందులో సరిపడా నూనె వేసుకొని అందులో పోపేసుకోవడమే. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు అవి చాలా మగ్గిన తర్వాత ఇందులోనే సన్నగా తరిగిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసేసుకొని ఇందులోనే పసుపు, ఉప్పు వేసుకోవాలి ఉల్లిపాయలు మగ్గడానికి. అండ్ అవి కూడా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో టమాటా వేసేసుకొని అవి కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఒక 4 టమాటాలు తీసుకొని మీడియం సైజువి చిన్న చిన్న ముక్కలుగా తరిగి అవి కూడా వేసేసుకొని ఈ టమాటాలు మగ్గడానికి మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా వదిలేసి టమాటాలన్నీ మగ్గిపోతాయి. ఇంకా లాస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత అల్లం వాసన అంతా పోయిన తర్వాత లాస్ట్లో మనం ఉడికించిన అన్నం అయితే వేసేసుకోవాలి. ఈ రైస్ వేసుకున్న తర్వాత అందులోనే జీలకర్ర, ధనియాల పౌడరు అండ్ కారం వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవడమే. అంతా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే. ఇలా వేడివేడిగా తింటేనే టేస్ట్ అనేది తెలుస్తుందండి ఇలాంటి రైస్ ఐటమ్స్కి. సో లేట్ చేయకుండా వెంటనే తినేయడమే. సో నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, లైక్ చేయడం మాత్రం